యెహోషువ గ్రంథం 14:6-9 14వ అధ్యాయము 6 నుండి. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా, కెనిజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీ విరుగుదువు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తు. చదువుబడిన వాక్యమును దీవించు, వాక్యమును ఆశీర్వదించు ప్రభువా. ప్రభువా, మమ్మల్ని మేము పక్కకు తొలుగుతున్నాం ప్రభువా. మీ యొక్క పరిశుద్ధ ఆత్మ వచ్చి తండ్రి వాటిని తండ్రి 7వ దూత ద్వారా ఏదైతే మీరు బోధించారో వాటిని గ్రహించుటకు, వాటిని మేము తెలుసుకున్నట్టుకు మీరు మాకు సహాయం చేయి. మీ పిల్లలందరితో కూడా మీరు మాట్లాడండి. మా జీవితంలో తండ్రి ఏవైనా తప్పిదములుంటే వాటిని సరిదిద్దుకున్నట్టుకు మీ ఆత్మ సహాయం మాకు దయచే. మీ యొక్క ప్రణాళిక మా జీవితంలో జరిగించమని ప్రతి ఒక్కరిని తండ్రి మీరు తండ్రి ఆత్మీయంగా ఎదుగుదల దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థించు. ఆమేన్. కూర్చుని దయచేసి కూర్చో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. సరే, మొదటగా సంఘంగా కూడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని కూడా దీవించునుగాక. హల్లెలూయా. అందరు గట్టిగా 2 చేతులు ఎత్తి ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. సరే, ఒక 10 నిమిషాలు మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దామండి. మొదటి నిర్గమములో అన్యుడైన నిజ విశ్వాసి యొక్క స్వాస్థ్యము హెబ్రోను. హల్లెలూయా. ఏంది? మొదటి నిర్గమములో నిజ విశ్వాసి అయిన అన్యుడైన నిజ విశ్వాసి యొక్క స్వాస్థ్యము హెబ్రోను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నేను ప్రవక్త చెప్పినటువంటి విషయాన్ని అంతా కూడా మీకు కొద్ది నిమిషాలు అర్థమయ్యే రీతిలో ప్రభు మనకి సహాయం చేయును గాక. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రహామును ఆయన వాగ్దానం చేసి ఆ యొక్క నీకు పాలు తేరులు ప్రవహించే దేశాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు అబ్రహామును ఆ బబులోను నుండి బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. మీరందరూ ఆమని చెప్పి వెనక కూర్చోండి. వచ్చేవారం నుంచి ఆమేన్ చెప్పేవాళ్ళు ముందు కూర్చో. దేవుని మహిమపరచడానికి కూర్చుని గమ్మున కూర్చోకూడదు.
మహింపరచాలి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆ పరలోకంలో 4 జీవులు ఏం చేస్తున్నాయండి? పరలోకం 4 జీవులు ఏం చేస్తున్నాయి? హల్లెలూయా. ఆయన్ని మహిమపరుస్తున్నాయి, ఆయన ఘనపరుస్తున్నాయి. నీవే ఘనత మహిమ అర్హుడవు, హల్లెలూయా అని కేకలేసినప్పుడు పరలోక పునాదులే వణిగిపోతున్నాయి. ఆ 4 జీవులు పరలోకంలో కేకలు వేసినప్పుడు పరలోకమే అదిరిపోతా ఉంటే, ఇప్పుడు అవి భూమి మీదకి వచ్చినప్పుడు కూడా భూమి కూడా ఏమైపోద్ది? భూమి కూడా, ఈ చర్చి బిల్డింగ్ కూడా పడిపోదులే, ఊగని పడదులే. కేకలేసినప్పుడు ఇజ్రాయిల్ పక్కనే ఉంది ఎరికో గోడలు, వాళ్ళపైన పడలా, ఆ ఎరికో వాళ్ళ మీదే పడ్డాయి. ఆమె ఈరోజు వాళ్ళు కేకలేస్తాయి గులాయి అనేది గుర్తుపెట్టుకోవాలా. దేవుడు పలికితే ఎలా సృష్టి కలిగిందో, ఇక్కడ ఇజ్రాయేలు కేకలేస్తే ఎరికో గోడలో కూలాయి. హల్లెలూయా. ఎందుకంటే ఆ వధువుగా ఉన్న వారి లోపల దేవుని యొక్క స్వరం ఉన్నదే, అందుకే ఆ ఎరికో గోడలు కూలాయి ఇజ్రాయేలు యొక్క శబ్దానికి. ఈ రోజు కూడా మనము కేకలేస్తే శంఖ శాఖల యొక్క గోడలు కూలిపోతాయి. ఆ విధంగా దేవుడు ఈ రోజు వధువును ఆయన సృజించిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఆ యొక్క అబ్రామును ఆ యొక్క దేశములో నుండి దేవుడు బయటికి తీసుకువచ్చినప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు అబ్రహాముతో ఏమని వాగ్దానం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో అబ్రహమా, నేను నీకు అనేకమైన అన్య జనులను నీ సంతానముకు నేను స్వాస్థ్యముగా ఇచ్చా. అనేక జనులను ఏం చేశాడంటే దేవుడు ఇజ్రాయిల్కు స్వాస్థ్యంగా చదువు ఆదికాండం 15వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. త్వరగా చదవాలండి. మనకి కొన్ని లేఖనాలు ఉన్నాయి, మీకు అర్థమయ్యే రీతిలో ప్రభు సహాయం చేయనుగాక. ఆదికాండం 15వ అధ్యాయము 8వ వచనం, క్షమించండి 18వ వచనం చదవండి. ఆ దినమందే యెహోవా, ఆ దినమందు యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజ్జీలను, గమనించాల. ఎవరు? కెనిజ్జీలను, కద్మోనీయులను. ఫస్ట్ నుంచి చదువు బ్రదర్, జాతులు కావాలి మనకి. కేనీయులను, కనిజ్జీలను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీలను, రెఫాయీలను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చిన్నానని అబ్రాముతో నిబంధన చేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇజ్రాయేలీల దేవుడుగా ఉన్న యెహోవాగా ఉన్న ఆయన సంతానమైన ఇజ్రాయేల్ ప్రజలతోటి ఈ మిగతా జాతుల ప్రజలందరినీ కూడా దేవుడు వారికి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇజ్రాయేలుకి ఇచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, పైన ఆ 15వ అధ్యాయంలో పైన చెప్పాడు. దేవుడు అబ్రాముతో ఏమని చెప్పాడంటే, అయ్యా అబ్రామా, ఇదిగో నీవు వాగ్దానం చేసిన దేశంలోనికి నువ్వు నివాసం ఉండవు, గాని ఇక 400 సంవత్సరాల తరువాత నీ సంతానము ఆ ఈజిప్ట్ దేశంలో బానిసలుగా చేయబడుతుంది. వారి దేశంలోనికి నేను వెళ్ళి వారి దేవతలందరికీ కూడా నేను తీర్పు తీర్చి వారందరినీ కూడా అక్కడి నుంచి విడిపించి వారందరినీ కూడా నేను విమోచించి వారి దాస్యత్వంలో నుండి వాళ్ళందరినీ కూడా నేను విడిపించి, హల్లెలూయా, నేను వాళ్ళందరినీ ఏం చేస్తానంటే పాలు తేనెలు ప్రవహించే దేశమైన నీకు వాగ్దానం చేసిన దేశంలోనికి వాళ్ళందరినీ కూడా నివాసం ఉంచుతాను, అక్కడ వారిని నేను స్థిరపరుస్తాను. ఆమేన్. హల్లెలూయా. అందరూ వింటున్నారా? పెంతెకోస్తు సంఘాల్లో అందరూ పాస్టర్ గారు నిద్రపోతాం, సంఘాల్లో నిద్రపోతా ఉంటే ఆయన హల్లెలూయా
హల్లెలూయా అంటాడు. అనగా అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అట్లా కొద్ది ఇక్కడ అట్లాంటి హల్లెలూయా దేవుడి కొద్ది పూర్ణ మనసుతో చెప్పండి. ఆమేన్. నేను మీకు ఈరోజు చెప్పే వాక్యం విని మీకు అర్థమవుతుంది. కాలేబు అంటే ఎవరో వింటున్నారా? దేవునికి నాకు చాలా రోజులుగా ఒక అర్థం కాలే, అసలు ఏం జరిగింది అసలు నాకు అర్థం కాలే. చదువుతున్నప్పుడు అర్థం కాల. కానీ ప్రవక్త మెసేజ్ల్లో, వర్తమానంలో, బైబిల్లో చదివినప్పుడు దేవుడు దాన్ని మనకి అర్థమైతే వాళ్ళు చేయను గాక. ఆమేన్. నేను నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. దేవుడు చెప్పినట్టుగానే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమయ్యారు అంటే, అబ్రహాం కాలంలో బాగుంది, ఇసాక్ కాలంలో బాగుంది, యాకోబు కాలంలో బాగుంది, యోసేపు కాలంలో కూడా బాగానే ఉంది. యోసేపు కాలము అయిపోయేసరికి యోసేపు ఒక కొత్త ఫరో వచ్చి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఈజిప్ట్ దేశంలో బానిసలుగా చేసేసి. వింటున్నారా? ఇజ్రాయిలతోటి బానిసలుగా ఇజ్రాయిలు మాత్రమే లేరు కానీ అనేక జాతుల ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. వింటున్నారా? ఎలా అంటే ఈరోజు ఒక రష్యా దేశము ఒక సుసంపన్నమైన దేశముగా ప్రపంచ దేశాలలో మొదటిగా అది ఉండి, రెండోది అమెరికా ఎలాగుండదో ఆ రోజు కూడా సుసంపన్నమైన బాగా డెవలప్ కంట్రీ గొప్పదిగా ఏదైనా ఉంది అంటే అది ఈజిప్ట్ దేశం ఆ రోజుల్లో. హల్లెలూయా. అందుకే ఆ దినముల్లో 7 సంవత్సరములు ఆ ప్రపంచమంతా కూడా కరువు వచ్చిన ఈజిప్ట్ దేశంలో యోసేపు వలన సమృద్ధి అయిన ఆహారం ఉంది. అవునా? అక్కడ సమృద్ధి అయిన ఆహారం ఉంది కనుకనే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళందరూ కూడా ఈజిప్ట్ దేశంలోకి వచ్చి ఆహారాన్ని కొనుక్కుంటూ వెళ్ళిపోయారు. అంత డెవలప్ అయిన దేశముగా ఈజిప్ట్ దేశం ఉంది. హల్లెలూయా. కానీ ఆ దేశంలో వాళ్ళు కొనుక్కోవడానికి వస్తున్నప్పుడు అక్కడ యోసేపుని చూసి ఆ దేశంలో ఉండిపోవడం వల్ల అనేక మంది జాతుల ప్రజలతో పాటు ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఉండిపోయారు. ఈ యోసేపు తర్వాత వాళ్ళందరూ కూడా బానిసలుగా మారిపోయారు. ఆమేన్. అంటే అక్కడ బానిసలుగా ఉన్న వాళ్ళు ఎవరంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మనం ఎవరు చెప్పాం? కెనిజీలు ఉన్నారు, గిల్గాలీలు ఉన్నారు, మోబిసీలు ఉన్నారు, హల్లెలూయా, కానానీయులు ఉన్నారు, హవ్వీలు ఉన్నారు, అమోరీలు ఉన్నారు. వింటున్నారా? హల్లెలూయా. ఇలాగ 15వ అధ్యాయంలో చెప్పిన ప్రజలందరూ కూడా ఈజిప్ట్ దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఇప్పుడు బానిసలుగా ఉన్నప్పుడు ఇప్పుడు అందరూ కూడా బానిసలైపోయి పగలంతా వెట్టి చాకరీలు చేసేవారయ్యా. పగలంతా కూడా వాళ్ళు వెట్టి చాకరీలు చేసేవాళ్ళు, ఇటుకలు తయారు చేసేవాళ్ళు, అడుసులు తీసుకొని ఇటుకలు తయారు చేసేవాళ్ళు. వాళ్ళు సరిగా తయారు చేసి ఇవ్వకపోతే ఆ యొక్క ఈజిప్ట్ దేశంలో ఉన్నట్టు ఫరో అధికారులందరూ కూడా వాళ్ళు బాగా హింస పెట్టేవాళ్ళు. ఆమేన్. ఎప్పుడైతే అలా హింస పెడుతుంటే వీళ్ళు పగలంతా కూడా వీళ్ళ కష్టపడి సాయంత్రం అయిపోతే వాళ్ళ రబ్బీలు, వారి ఫాదర్స్, వాళ్ళ యొక్క యాజకులందరూ కూడా వచ్చి, అయ్యా మనం అందరం కూడా విమోచించబడాలంటే అబ్రాహాముతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము ద్వారా మన విమోచన దేశమును కానాను దేశం వెళ్ళాలంటే మనందరం కూడా దేవుడిని అడుక్కోక తప్పదయ్యా. మనమందరం ప్రార్థన చేయాలయ్యా. మనం రాత్రి అంతా కూడా నిద్రపోతే మనం బానిసత్వం విడిపించబడలేము. మనల్ని ఇంకా హింసిస్తూనే ఉంటారు, ఇంకా బాధ పెడతానే ఉంటారు. హల్లెలూయా అని చెప్పినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా అవును పాస్టర్ గారు, యాజకులు, అవును నిజమే, మనం ఎప్పుడు 400 సంవత్సరాలకి ఇక్కడ బానిసలుగా ఉన్నాం. ఎప్పుడు మనమందరం కూడా విడిపించబడేది, ఎప్పుడు మన పాలు తేళ్లు ప్రవహించే కానాను దేశానికి వెళ్ళేది. కాబట్టి మనందరం కూడా దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అందరం వింటున్నారా? దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన దేశంలోకి మనం వెళ్ళాలంటే మనం ప్రార్థన చేయాలని రోజు రాత్రుల్లో ఆల్ నైట్ ప్రేయర్లు, పగలంతా చెప్పండి విడిపించబడేంత వరకు రోజు రాత్రులు ఆల్ నైట్ ప్రేయర్లు, పగులంతా వెట్టి చాకిరీలు. ఆమేన్. గ్లోరీ. రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్లు, పగలంతా వెట్టి చాకిరీలు పనులు చేస్తూ ఉంటే ఇక ప్రార్థనలు ప్రారంభం చేశారయ్యా. వింటున్నారా?
ప్రార్థన చేశారు, ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఇజ్రాయేలు దేవుడు గొప్పవాడు, ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు, ఆయనే మన దుర్గము, ఆయనే మన ఆశ్రయము, ఆమేన్ అని వాళ్ళ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తా ఉంటే ఆడు చుట్టూ ఉన్నటువంటి ప్రజలలో, అనేక మంది ప్రజలలో ఎవరికి ఆసక్తి కలగలేదు. కానీ కెనీజ్యుడైనటువంటి కాలేబు, ఏందిరా కొత్తగా ఏదో స్వరం వినపడతా ఉంది, ఇక్కడ ఎవరు పాటలు పాడుతున్నారే, వింటున్నారా? అందరికి అర్థమవుతుందా? నన్ను చూడాలా? ఎవరు పాటలు పాడుతున్నారే? ఇజ్రాయిల్ యొక్క స్వాస్థ్యములు ఎవరో పాటలు పాడుతున్నారే, ఎవరో కేకలు, ఎవరు అరుస్తున్నారే, ఏందన్నారా? నేను పోయి చూడాల. చిన్నగా వచ్చి అందరితో పాటు చివర కూర్చొని వింటాం. అందరితో పాటు కాలేబు కూడా కూర్చొని యాజకుడు చెప్తా ఉంటే వింటా ఉంటాం. ఫస్ట్ రోజు అయిపోయింది. భలే ఉంది ప్రార్థన, భలే ఉంది వీళ్ళు ప్రార్థన, భలే చేస్తున్నారు వీళ్ళు ప్రార్థన, భలే దేవుని మహిమపరుస్తున్నారే, ఏదో బాగుంది, రోజు చేస్తే బాగుండు. ఆమేన్. ఈ ప్రార్థన రోజు చేస్తే బాగుండు అని చెప్పి వెళ్ళిపోయాడు. రెండో రోజు వచ్చాడు, మూడో రోజు వచ్చాడు. రోజు రోజుకి వెనక్కి కూర్చున్నాడు, ముందుకు వచ్చి అందరు మొదటి వరుసలో కూర్చొని ఉంటున్నాడు. వింటున్నారా? ఎక్కడ కూర్చున్నాడు? మొదటి రోజు లాస్ట్లో ఉన్నాడు, 10వ రోజు సరికి ముందు వరుసలో ఫస్ట్లో కూర్చొని ఉంటున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అలా వింటా ఉన్నాడు, వింటా ఉండి ఒకరోజు అబ్రాము ప్రసంగం వచ్చి అప్పుడు ఆడున్నటువంటి యాజకుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన ఇజ్రాయేలు ప్రజలారా, దేవుడు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి 400 సంవత్సరాలు అయిపోయింది. మనల్ని దేవుడు ఇజ్రాయేలు దేశంలోకి నడిపిస్తారని, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపిస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. ఆమేన్ అని అబ్రాహాము మన పితరులతో ఆయన వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాగ్దాన దేశంలోకి మనం వెళ్ళడానికి మనం ఏమి చేయాలంటే అందరము ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలా. ఆమేన్. ఎక్కువగా దేవుని మహిమపరచాలా. మన ప్రార్థన పరలోకమునికి వాడి దేవుడు చెప్పిన విమోచకుని దేవుడు పంపించాలా చేస్తా ఉంది. అంతా అయిపోయినాక అబ్రాహాము గురించి మాట్లాడుతూ, అదిగో 15వ అధ్యాయంలో అబ్రాహాము దేవుడు ఎలోహిమును కలుసుకున్నాడు, ఇదిగో మెల్కీసెదెకును కలుసుకున్నాడు, ఇదిగో ఎల్షద్దాయిని కలుసుకున్నాడు, ఇదిగో అలా అక్కడ ఆయన కలుసుకున్నాడు అనగానే, ఏందిరా అబ్రాహాము ఎలోహిమును కలుసుకున్నాడు అంటున్నాడు ఈయన, ఏందిరా అబ్రాహాము మెల్కీసెదెకును కలుసుకున్నాడు అంటున్నాడు ఆయన, ఏందిరా అబ్రాహాము ఎల్షద్దాయిని కలుసుకున్నాడు అంటున్నాడు ఈయన, హెబ్రోన్ అంటున్నాడే, కిరియాతార్బా అంటున్నాడే. అదేదో ఒకసారి నేను చూస్తే బాగుండు, అది ఒకసారి నేను చూస్తే బాగుండు అనేవాడు కొన్ని రోజుల తర్వాత అది నాకు వస్తే బాగుండు. వింటున్నారా? హల్లెలూయా. ఆయన యూదుడు కాదు, వింటున్నారా? కాలేబు యూదుడు కాదు, కెనీజీయుడైనా కాదు. కాలేవు అనే హిబ్రూ పదం నుండి వచ్చింది. హల్లెలూయా. కాలేబు అనే పదము కాలేబు అనే హిబ్రూ పదం నుండి వచ్చింది. కాలేబు అంటే అర్థం ఏందంటున్నాడంటే ప్రవక్త నిండు మనస్సు. ఆమేన్. ఏంది కాలేవు అంటే అర్థం ఏందయ్యా? నిండు మనస్సు. ఇంకొక అర్థం ఏంటంటే పూర్ణమైన హృదయము. హల్లెలూయా. ఏమర్థము? పూర్ణమైన హృదయము. ఇంకొక అర్థం ఏంటంటే కుక్క. అంటున్నారా? ఇంకొక అర్థం ఏంది? నిండు మనస్సు, పూర్ణ హృదయము. ఇంకొక అర్థం ఏంటంటే కుక్క. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తుంటే
ఆయన దగ్గరికి ఒక కానాను స్త్రీ వచ్చి, ఆమె కానాను స్త్రీ వచ్చి, అయ్యా అయ్యా, నా కుమార్తె చావు బతుకుల్లో ఉందయ్యా, ఆమెకి స్వస్థత కలగాలని నువ్వు వచ్చి ప్రార్థన చేయ, నువ్వు వచ్చి మాట సెలవి చాలు, నువ్వు మాట మాత్రము సెలవి చాలంటే ఆయన ఏమన్నాడు, అమ్మ పిల్లల రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదన్నాడు. ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ఆయన అన్నాడు, పాస్టర్ ఇంకొక రకంగా చెప్పాలంటే ఆమె ఏమన్నట్టుకంటే ఏమన్నాడు, కుక్క పో అన్నాడు. అప్పుడు ఆమెకు ఏమైపోవాలంటే కోపం వచ్చి, నన్నే కుక్క అంటాడా, నన్నే కుక్క అంటాడా, నీ ప్రార్థన పోలామె. అదే మనోళ్ళు కానీ ఎవరైనా గబక్కని ఏదైనా కోపంలో ఫ్రస్ట్రేషన్లో ఏదో గబక్కని పాస్టర్ గారు అన్నాడు, నన్ను అంటాడా, నువ్వు వద్దు, నీ చర్చి వద్దు, నీ ప్రార్థన వద్దు, నాకు ఏమి వద్దు అని పోతారేమో. కానీ ఆ మాత్రం ఏమనింది, అయ్యా నువ్వు కుక్క అన్నా పర్వాలా, కుక్క పిల్లన్నా పర్వాలి, హల్లెలూయా, నువ్వు కుక్క అన్నా పర్వాలే, కుక్క పిల్లన్నా పర్వాలా, కుక్క పిల్లలు యజమానుడు రొట్టె ముక్కలు కదయ్యా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఆమె వాక్యానికి లోబడి ఆమెను చూసి ఏమన్నాడు ఆయన, ఏమన్నాడు ఆయన, ఇంత విశ్వాసం గొప్పది, ఇంత విశ్వాసం నేను అక్కడ ఈ మాట ఎందుకు చెప్తే, కాలేబు అంటే కుక్క. ఈమె కానాను ముందుగా ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఆలోచనలు ఏమను చూసి ఇక్కడ కాలేబుని ఆయన నీకు చేస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా వస్తూ 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 ఉన్నాడు కాలేబు. వస్తూ రోజు మీటింగులు జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతాయి. మనకొక ప్రవక్త వస్తాడు, మనకొక విమోచకుడు వస్తాడు, మనకొక ప్రవక్త రాబోతున్నాడు. ప్రవక్తను నమ్మడం ప్రారంభించాడు. హల్లెలూయా. కాలేబు ప్రవక్తను నమ్మడం ప్రారంభించాడు. అన్యజనుడై ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలతో పాటు అనేక మంది ప్రజలు వచ్చారు. చెప్పండి, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కాలేబు ఒక నిజమైన, ఈ చివరి కాలంలో ఉన్న నిజమైన ఒక విశ్వాసికి ఇక్కడ సూచనగా ఉన్నాడు. ఇక్కడ యెహోషువ దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఆయన సూచనగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మోషే ప్రవక్త, ఇక్కడ ఉన్న ఆయన ఈ కాలములో పంపబడిన ప్రవక్తకు సూచనగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఏమండి, అర్థమైందా నేను చెప్పేది? అందరికి అర్థమవుతుందా? హల్లెలూయా. అక్కడ కాలేబు ఎవరో కాదు కానీ నువ్వే ఉన్నావు. అక్కడ కాలేబు ఎవరో కాదు అని నీవే అయి ఉన్నావు. హల్లెలూయా. అక్కడ నిజ విశ్వాసి ఈ దినములలో ఈ రోజు దేవుడు భూమి మీద ఉంచి ఉన్నాడు. అతని కొరకే అక్కడ కాలేబును దేవుడు ఎన్నిక చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. గమనించండి నా ప్రియమైన సోదరి సహోదరులారా, అక్కడ కానీ మీరు గమనించినట్లయితే ఆ ప్రార్థన కూటములు అన్నీ కూడా చేసినాక, ఇప్పుడు వాళ్ళ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆ యొక్క ప్రార్థనలు విన్నాక, ఆ యొక్క సీనాయి పర్వతం మీద మోషేకు దేవుడు దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడి ఆయన తీసుకొని ఆ యొక్క ఈజిప్ట్ దేశమునికి వచ్చినప్పుడు, ఆమేన్, ఈజిప్ట్ దేశంలో మోషే సూచనలు చేస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడు. దాని వెనుకాల దేవుని యొక్క స్వరం వెంబడిస్తూ ఉంది. ఆమేన్. ఎప్పుడైతే అలా వెంబడిస్తూ ఉందో ఇక్కడ కాలేబు చూసి, ఆ యాజకులు చెప్పినటువంటి ప్రవక్త ఈయనే కదా. హల్లెలూయా.
ఆ ప్రవక్త ఈయనే కదా, నిజంగానే దేవుడు చెప్పినట్టుగా ఒక ప్రవక్తను పంపించాడే, నిజంగానే దేవుడు విమోచించడానికి ఒక ప్రవక్తను పంపించాడే, నిజంగానే దేవుడు గొప్ప కార్యం చేశాడే, హల్లెలూయా అని ఇంకా దేవుని మీద విశ్వాసం పెరిగిపోయిందని. హల్లెలూయా. ఎప్పుడైతే పెరిగిపోయిందో, వింటున్నారా, ఎప్పుడైతే ఆయనకి విశ్వాసం పెరిగిపోయిందో, ఇప్పుడు మోషే అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరందరూ కూడా ఇక మీ సామాన్లు సర్దుకోండి, మనం అందరం కూడా ఈజిప్ట్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం. ఆమేన్ అన్నప్పుడు వెంటనే కాలేబుల్లా పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా మీతో కూడా నేను వస్తానయ్యా. ఏమంటున్నాడు? మీతో కూడా నేను వస్తాను. ఆ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, ఆ దేవుడు అంటే నాకు చాలా ప్రేమ, ఆయన అంటే నాకు చాలా విశ్వాసం. ఆమేన్. కాబట్టి నేను కూడా మీతో వస్తాను అంటే, ఎవరెవరు రావాలో రావచ్చు అన్నాడు మోషే గారు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు సమాజం 20 లక్షల మందితో పాటు కొంతమంది అన్యజనుల సమాజం కూడా ఇజ్రాయెల్ వెంబడించింది. వింటున్నారా? ఇజ్రాయెల్ సమాజంతో పాటు కొందరు అన్యులు కూడా, హల్లెలూయా, ఆ యొక్క ఈజిప్ట్ దేశంలో నుండి బయటకు వచ్చేసారయ్యా. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క కాలేబు దేవుని మీద కలిగి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి, అతడు దినదినము కూడా దేవుని యొక్క ప్రవక్తను వెంబడిస్తున్న దాన్ని బట్టి, వాక్యమును చెప్తున్నప్పుడు, మోషే చెప్తున్నప్పుడు కాలేబులా ముందు లైన్లో కూర్చుకొని ఆమేన్ 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 అని అన్యుడై ఉండి కూడా కేకలేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఎప్పుడైతే ఆయన ఎక్కువ కేకలేస్తున్నాడో, యెహోషువ ఆ యొక్క మోషే కాలేబు వైపు చూస్తాడు. మన ప్రజల్లో కూడా ఇట్లా ఇంట్రెస్ట్గా లేరా? మన ప్రజలు ఎంత ఆసక్తిగా లేరు? కాలేబు సహోదరుడే భలే ఆసక్తిగా ఉన్నాడు, అన్యుడే కూడా. ఈరోజు వధువై ఉన్నాడు ఆయన. ఆమేన్. ఈరోజు వధువై ఉన్నాడు ఆయన. ఆయన ఎక్క కేకలేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన దినము మోషే ప్రవక్తతో ఆయన బంధం పెరిగిపోతూ ఉంది. ఎల్లప్పుడూ సేవకుడితోనే ఉన్నాడు ఆయన, మోషే ప్రవక్తతోనే ఉన్నాడు ఆయన, మోషే ప్రవక్తనే వెంబడిస్తూ ఉన్నాడు ఆయన. అనేక మంది సమాజం ఉన్న ఇద్దరు మాత్రం మోషే ప్రవక్తని దగ్గరగా వెంబడిస్తూనే ఉన్నారు. ఆమేన్. అందరికి అర్థమవుతుందా? అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు వెంబడిస్తూ ఉన్నారా? నేను చెప్పేది చాలా మంచి వర్తమానం, మీకు అర్థం కాదు, కొంతమందికి విన్నట్టుగానే ఉంటుంది, కానీ చాలా కొత్త విషయాలు ఉన్నాయి దీంట్లో. హల్లెలూయా. ఆయన వెంబడిస్తున్నాడు, మోషేను వెంబడిస్తున్నాడు, ఆ గడియ వర్తమానికుని వెంబడిస్తున్నాడు, ఆ గడియ వర్తమానాన్ని వెంబడిస్తున్నాడు, దేవుణ్ణి వెంబడిస్తున్నాడు కాలేబు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వెంబడిస్తూ ఉన్నాడో, మార్గమధ్యం వచ్చేసరికి వాళ్ళు ఈజిప్ట్ దాటారు, ఎర్ర సముద్రం దాటారు, అరణ్యం దాటారు, కాదేశ బర్నయ్య దగ్గరికి వచ్చారు, జడ్జిమెంట్ సీట్. హల్లెలూయా. తీర్పు సింహాసనం దగ్గరకు వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలారా, అందరూ కూడా నిలబడండి, అందరూ వరుసగా నిలబడండి, అందరూ వరుసలో నిలబడండి, దేవుని యొక్క క్రమ వరుసలో నిలబడండి అంటే అందరూ నిలబడ్డారు. హల్లెలూయా. అందరు నిలబడినప్పుడు, మీ అందరిలో మీ 12 గోత్రాల్లో ఒక్కొక్కడు చొప్పున 12 మంది రండి, 12 మంది రండి అనగానే ఒక్కొక్క గోత్రము చొప్పున ఒక్కొక్కడు నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్కడు వచ్చి నిలబడంగానే దేవుడు 11వ వ్యక్తి అయిన కాలేబుని, క్షమించండి 12వ వ్యక్తి అయిన కాలేబుని, అదిగో ఆయన తీసుకొచ్చి యూదా గోత్రంలో చేర్చు. ఎక్కడ చేర్చాలా? అన్యుడిని దేవుడు యూదా గోత్రములో చేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకున్న పూర్ణ మనస్సును బట్టి, ఆయనకున్న పూర్ణ ఆసక్తిని బట్టి, ఆయనకు దేవుడి మీద ఉన్నట్టు విశ్వాసాన్ని బట్టి అన్యుడైనను అతన్ని తీసుకొచ్చి యూదా గోత్రములో చేర్చుకున్నాడు. ఎలా యూదా గోత్రములో చేర్చుకున్నాడంటే, హల్లెలూయా, ఆయన యూదా గోత్రములు ఎలా చేర్చుకున్నాడంటే, ఆ రూతును ఎలా చేర్చుకున్నాడో అలా చేర్చుకుంటున్నాడు.
ఆ యొక్క మోయాబురాలైనటువంటి రూతును ఎలా చేర్చుకున్నాడో, బెత్షెబాను ఎలా చేర్చుకున్నాడో, అదే విధంగా ఈమెను కూడా ఆయన చేర్చుకుంటున్నాడు. రూతు యూదా గోత్రంలో చేర్చబడింది, అవునా కాదా? తామారు యూదా గోత్రంలో చేర్చబడింది, రాహాబు యూదా గోత్రంలో చేర్చబడింది, బెత్షెబా యూదా గోత్రంలో చేర్చబడింది. హల్లెలూయా! దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అలాగనే అతనికి ఉన్న విశ్వాస పరిమాణమును బట్టి కాలేబును కూడా యూదా గోత్రంలో ఆయన చేర్చుకుంటున్నాడు. ఇక్కడ 12 మందిని లెక్క పెట్టాడు, ఒక్కొక్క గోత్రము చొప్పున యూదా తరపున నిలబడ్డాడు. హల్లెలూయా, ఆమేన్. అందరూ వింటున్నారా? అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరికి అర్థం కావాలా? ఇప్పుడు అందరు రంగులు ఆహా ఆహా, మాకు పాలు తేనెలు ప్రవహించే దేశము మోసే ఇస్తాడన్నాడు. ఇక పోయి అందరికి పంచిచ్చి స్వాస్థ్యం పంచుకొని అందరూ ఇక ఆంతని భూములు దున్నుకొని పండించుకోవాల్సిందే అని అనుకున్నారు 12 గోత్రాలలో. హల్లెలూయా, ఆమేన్ అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు మోసే అంటున్నాడు, రే మీరు పొందుకోవాలంటే ఒక పని చేయాలి రబ్బాయి, మీరు పొందుకోవాలంటే, మీరు దాన్ని పొందుకోవాలంటే నేను పోయి మీకు దాన్ని పంచిను. అయ్యో, నేను పోయి దాన్ని మీకు పంచిను, మీకు చూపిస్తా, మీరే దాన్ని స్వాధీనపరుచుకోవాలా. ఆమేన్. మీరే పోయి ఏం చేయాలి? దాన్ని మీరే పోయి స్వాధీనపరుచుకున్నాడు. ఏంద్రు అక్కడికి తీసుకొచ్చేటప్పుడు ఇస్తానన్నాడు ఆయన, ఇక్కడికి వచ్చేసరికి ఏంది మీరే పోయి స్వాధీనపరుచుకోవాలంటున్నాడు, ఏంది సంగతి? హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ అని అనుకుని, సరే పాస్టర్ గారు ఏం చేయాలి చెప్పండి సార్, అయ్యగారు ఏం చేయాలి సార్ అంటే, అరే కొండ ఉంది, కొండ పక్కన కింద ఉంది, కొండ ఉంది, కొండ కిందే ఉంది, మీకు ఇస్తానన్న దేశం, ఒకసారి పోయి వేగు చూసిరండి అయ్యా. ఓ చూసి వస్తే ఇస్తాడు పాపం మన మోసే గారు. హల్లెలూయా, పోయి చూసి వస్తే మనకి ఇస్తాడు సారు, పాస్టర్ గారు మనకి ఇస్తారు, ఆమేన్ గ్లోరీ అని అనుకొని వీళ్ళు కొండెక్కి అట్ట దిగంగానే ఒక్కొక్కడు నెఫ్లీలు కనపడుతుండ్రట. యెహోషువేమో పొట్టోడు, కాలేబేమో బక్కోడు. ఉన్నాడు. యెహోషువేమో పొట్టోడు, కాలేబేమో సనటోడు బక్కోడు. వీళ్ళేమో బాగానే ఉన్నారు, ఇజ్రాయేలీ ప్రజలు బాగా భారీగానే, వీళ్ళకన్నా భారీగా ఉన్నారు వాళ్ళు నెఫ్లీలు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎప్పుడైతే వీళ్ళని చూశాడో చూసి అయ్యో అయిపోయింది, ఏందిరా ఇది మేము స్వాధీనపరుచుకోవాలన్నా, వాళ్ళ ముందు మేము మిడతలాగున్నామే, వాళ్ళు ఎట్టున్నారు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు జైంట్లు అంటే దయ్యాలు ఉన్నట్టుకున్నారు వాళ్ళు, వాళ్ళని మేము స్వాధీనపరుచుకోవాలన్నా అని 10 మంది గడగడ వణుకుతున్నారు. ఈ బక్కు అయినా పొట్టి ఆయన మనం స్వాధీనపరుచుకోగలం అంటున్నారు. బక్క అయినా సన్న అయినా పొట్టి ఆయన ఏమంటారా, మనం స్వాధీనపరుచుకుంటారంటే, మీరు స్వాధీనపరుచుకుంటారా, మీరు స్వాధీనపరుచుకుంటారా అంటే వాళ్ళు ఏం చూశారు? వాళ్ళ శరీర ఆకారం చూశారు. వాళ్ళు ఏం చూశారు సార్? 10 మంది ఏం చూసారు? శరీర ఉన్నత దేహ ఆకారాలను చూశారు. వీళ్ళిద్దరు మాత్రం దేవుని వాగ్దానాన్ని చూశారు, దేవుని వాక్యాన్ని చూశారు, దేవుణ్ణి చూశారు. దేవుణ్ణి చూసి మనం స్వాధీనపరుచుకుంటాం అంతే. నోవాహులాగా వర్షం పడిద్ది అంతే, అగ్నిగుండంలోకి వెళ్ళినా మాకు ఏమి చేయదు అంతే అని షడ్రకు మేషకు అబేద్నెగోలాగా అంటున్నారు. వీళ్ళు కూడా మనం స్వాధీనపరుచుకుంటాం అంతే, దేవుడు వాగ్దానం చేశాడు మనకు అంతే. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఉన్ని, వాడు సాతానుడుగా రాని, ఘట సర్పముగా రాని, అబద్ధ ప్రవక్తగా రాని, లూసిఫర్గా ఎన్ని వేషాలు వేసుకుని రాని, అబద్ధ ప్రవక్తగా రాని, అబద్ధ అపోస్తుడుగా రాని, ఎన్ని రూపాల్లో వాడు వచ్చినా మనం స్వాధీనపరుచుకుంటాం అంతే. హల్లెలూయా, మనం స్వాధీనపరుచుకుంటాం. చూడండి, అనంగంలో వీళ్ళందరూ చూసాడు, గెలలో ఒకడు ద్రాక్ష పండు ఇద్దరు గెలమోసారు, పండు తీసుకున్నారు, తీసుకొని 10 మంది వణుక్కుంటూ వచ్చారు. ఈయన ఇద్దరు నవ్వుకుంటూ వస్తున్నారు వీళ్ళిద్దరు ముందు.
ఎవరు యెహోషువ కాలేబులం నవ్వుకుంటూ వస్తున్నారు దేవుని మీద విశ్వాసముతో. వీళ్ళందరూ భయపడుకుంటూ వస్తున్నారు. హల్లెలూయా. వీళ్ళంతా ఎవర్రా అంటే సంఘం. వింటున్నారా? ఈ 12 మంది ఎవరికి సాదృశ్యంగా అంటే 20 లక్షల మందికి సాదృశ్యంగా ఉండరు. ఆమేన్. ఈ 10 మంది వెళ్ళి మోషే, అయ్యా ఏందయ్యా, ఏంది ఏంది వర్తమానం ఏంది, అక్కడ వర్తమానం ఏంది అని మోషే అడిగితే 10 మంది లేచారు పైకి. అయ్యో వాళ్ళు మామూలు వాళ్ళు కాదయ్యో, లూసిఫర్ మామూలోడు కాదయ్యో, సాతానుడు మామూలోడు కాదు, వాడు టక్కులు మరి వాడు భయంకరంగా మోసం చేస్తాడు వాడు. హల్లెలూయా అని వీళ్ళు భయపడి 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 వణికిపోతున్నారు వీళ్ళు. ఆమేన్. ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా వణుకుతున్నారో మధ్యలో యెహోషువ కాలేజీలు లేచి అలాంటి వారినే దేవుడి యొక్క సంఘములో సమస్యలు వస్తున్నప్పుడు దేవుని పక్షముగా, దేవుని యొక్క సేవకుడి యొక్క వాక్య పక్షముగా నిలబడే వాళ్ళే కావాలి దేవుడికి ఈరోజు. ఆమేన్. ఎప్పుడైతే అలాంటి వాళ్ళు నిలబడతారో దేవుడు అటువంటి వారిని దీవిస్తాడు. ఎప్పుడైతే వాళ్ళు బట్టలు చెప్పుకొని ఆ దేశం మంచి దేశమే, ఆ పండ్లు నిజంగా చాలా మంచి పండ్లే, హల్లెలూయా, ఈ పక్కన వాళ్ళు ఉన్నారు, ఈ పక్కన వాళ్ళు ఉన్నారు, తూర్పు పక్కన వీళ్ళు ఉన్నారు, ఆమేన్, వీళ్ళందరూ ఉన్నారు, కానీ మళ్ళీ కానీ ఎవరు 10 మంది చెప్పేది, కానీ వాళ్ళు నివసిస్తున్న వాళ్ళు మాత్రం భలే పెద్దోళ్ళు. చదువు ఎక్కడ? సంఖ్యాకాండం 14 అధ్యాయం చదవాలా? సంఖ్యాకాండం 14 అధ్యాయం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి అయ్యా 14 అధ్యాయము 27 నుంచి చదవండి సార్. మీరు ఎక్కడ చదువుతాడు? 13 నుంచి చదవండి సార్, క్షమించండి. 13 అధ్యాయం 27 నుంచి చదవండి ఫస్ట్. 13, 27 నుంచి చదవండి. వారు మోషేకి తెలియపరిచిందేమనగా, ఏమంట? అయితే చాలా బలవంతులు, ప్రైజ్ ది లార్డ్. అనాకీలను మేము చూచితిమి. అమాలేకీలు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, హల్లెలూయా, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. ఆమేన్. కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నది ప్రాంతంలోను హల్లెలూయా నివసించుచున్నారని చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళుదుము. అంటున్నాడు చూడండి, కాలేబు మనము నిశ్చయముగా వెళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించక మనకు శక్తి చాలునెను. అయితే అతనితో కూడిపోయిన ఆ మనుషులు, హల్లెలూయా, 10 మంది, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోచాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి, ప్రైజ్ ది లార్డ్, ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారం చెప్పారట. ఇశ్రాయేలుతో ఏం సమాచారం చెప్పారు? దేవుడు చూడండి బాగా రాయిస్తున్నాడు. చెడ్డ సమాచారం చెప్పారు. 1 ఉంటే 40 ఎలిపించారు. ఆమేన్. భయపరుచు, భ్రమపరుచు ఆత్మ. ఆమేన్. ఏమంటున్నారు? చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము, తన నివాసులను భక్షించే దేశము. అబ్బా, తన నివాసులను భక్షించే దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నిఫ్లీల సంబంధులైన, ప్రైజ్ ది లార్డ్, అనాకు వంశపు నిఫ్లీలను చూచితిమి. ప్రైజ్ ది లార్డ్. మా దృష్టికి వారి ముందు మేము మిడతల వలె ఉంటిమి. మిడతల్లాగున్నామయ్యా. వారి దృష్టికి అట్లే మా దృష్టికి చూసుకోవడానికి మేము ఎట కనపడుతున్నాం? మా దృష్టికి మేమే మిడతల్లాగున్నాం. వారి దృష్టికి మేము కనపడినప్పుడు కూడా మేము ఎలా కనపడుతున్నాం అంటే మిడతల్లాగే కనపడుతున్నాం. వాళ్ళకు కూడా మేము మిడతలా కనపడు, మా కళ్ళకి మేము మిడతలే.
హల్లెలూయా. నీ కళ్ళతో నువ్వు చూసుకుంటే నువ్వు నీచంగానే కనపడతావు. ఆమె నువ్వు చూడవలసింది వాక్యం యొక్క వాగ్దానం యొక్క కంటితో చూడాలా. వాక్యం యొక్క కంటితో నువ్వు చూడాలా. క్రీస్తు యొక్క కళ్ళతో నువ్వు చూడాలి. ఆమేన్. ఎప్పుడైతే వాక్యం యొక్క చూపుతో వాక్యం యొక్క లక్షణాలతో నువ్వు చూసినప్పుడు నువ్వు దాన్ని జయించగలవు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అటువంటి సంఘటన జరిగింది. భయపెడుతున్నారు సంఘంలో. ఈరోజు సంఘంలో మనం భయపెట్టాల్సిన అవసరం లేదు. మనకు ఒక వాగ్దానం ఉన్నది. దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానం వైపే మనం చూడాలి. సాతానుడు ఎంత బలవంతుడా, ఎంత గొప్పవాడా అని చూసే సమయం కాదు ఇది. వాగ్దానం వైపు చూసే సమయమైనది. వాగ్దానం వైపు చూడాలా. క్రీస్తు వైపు మనం చూడాలా. చివరి వారం మనం వాక్యం చూసినప్పుడు ఏం చేశాడు? మోషే చేతులెత్తి 2 చేతులు ఎత్తారు యెహోషువ ఊరులు. హల్లెలూయా. 2 చేతులు ఎత్తినప్పుడు మోషే 2 చేతులు పైకి ఎత్తాడు. మోషే తన యొక్క చేతులు ఎత్తున్నంత సేపు ఇశ్రాయేలు గెలుస్తూనే ఉన్నారు. ఆమేన్. ప్రవక్త అంటాడు ఒక వర్తమానంలో, మోషే ఏ విధంగా చేతులు ఎత్తాడు, నువ్వు శత్రువును చూసే సమయం కాదు. నీ కొరకు కల్వరి శిలువలో క్రీస్తు తన యొక్క చేతులు పైకి ఎత్తాడు. ఆయన చేతుల వైపు చూసి యుద్ధం చేస్తావు, నువ్వు కూడా గెలుస్తావు. నువ్వు చూడాల్సిందంటే క్రీస్తు వైపు చూడాలి. నువ్వు ఎత్తబడిన క్రీస్తు వైపు చూడాలా. మనిషి కుమారుడి వైపు నువ్వు చూడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళందరూ కూడా బెదిరిపోయారు, భయపడిపోయారు. ఎప్పుడైతే సంఘములో ఒక సమస్య ఎప్పుడైతే అయిపోయిందో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇక మనతో మోసేతో పని లేదు, కానీ మనల్ని చంపేయడానికి మోసే ఇక్కడికి తీసుకొచ్చాడు రా మనల్ని. అప్పటిదాకా అబ్బా భలే మోసే అబ్బా సూపర్ పాస్టర్ అంటున్నారు. బా ఏమి సూచనలు చేశాడురా, ఏమి అద్భుతాలు చేశాడురా. కర్రేంద్ర పాము అయిపోయింది, చెయ్యేంద్ర కుష్ఠరోగంగా అయిపోయింది, మళ్ళీ మామూలు అయిపోయింది, నీళ్ళేంద్ర రక్తం అయిపోయినాయి అని దేవుణ్ణి మహింపరుస్తున్న వాళ్ళు దేశాన్ని స్వాధీనపరుచుకునే సమయం వచ్చేసరికి మోసే మంచోడు కాదు, మన నాయకుడు మంచోడు కాదు, మనల్ని చంపేయడానికి ఇక్కడ తీసుకొచ్చు, మన భార్యల్ని మన పిల్లల్ని అందరినీ చంపేయడానికి ఇక్కడ తీసుకొచ్చు. హల్లెలూయా. చంపేయడానికి తీసుకొచ్చాడు మోసే. మనం ఏం చేద్దాం ఇప్పుడు? మనం ఒక సపరేట్ నాయకుడిని ఏర్పాటు చేసుకున్నాం రా. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాం? ఈ పాస్టర్ వద్దు, కానీ మనం కొత్త పాస్టర్ని తయారు చేసుకున్నాం. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలంటే అందరూ సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు, ఎగతాళిగా చేసుకోకూడదు. అందరూ కూడా వాగ్దానం వైపు చూడాలా. అందరూ సనుక్కుంటున్నారు, అక్కడ కేకలేసుకుంటున్నారు. అక్కడ మోషే ప్రవక్త మీద కేకలేస్తున్నాడు, వర్తమానికుడి మీద కేకలేస్తున్నారు, దేవుడి మీద సనుక్కుంటున్నారు. ఆమేన్. ఎప్పుడైతే సనుక్కుంటున్నాడో దేవుడు చూశాడు వాళ్ళందరినీ. ఆమేన్. దేవుడు వాళ్ళందరినీ చూసి మోషేతో అంటాడు, వీళ్ళందరూ నమ్మలేదు కాబట్టి వీళ్ళు ఎవరు వాగ్దానం దేశానికి పోరాయా. వీళ్ళెవ్వరు కూడా చదువు, ఆ మాట చదువు బ్రదర్. ఎక్కడ? సంఖ్యాకాండము 14 అధ్యాయం ఒకసారి చదువుకోండి. 1 నుంచి చదవండి అయ్యా. 1 నుంచి 5 దాకా చదువు. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు. అయ్యో మేము చచ్చిపోతాం రా నాయన ఇక్కడ అని ఏడ్చారు. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుక్కున్నారు. అది దేవుని సేవకుల పైన వాళ్ళు సనుక్కున్నారు అక్కడ. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు. అయ్యో ఐగుప్తులో చచ్చిపోయి ఉంటే బాగుండేదిరా మాకే. ఎక్కడ? అందరూ వింటున్నారా? ఎట్టుంది ఇక్కడ? ఐగుప్తులోనే చచ్చిపోయి ఉంటే బాగుంటుంది, లోకంలోనే చచ్చిపోయి ఉంటే బాగుంటుందిరా. వింటున్నారా? హల్లెలూయా. ఐగుప్తులోనే చచ్చిపోయి ఉంటే మేము కూడా మెసేజ్లు రాకుండా లోకంలో ఉంటేనే బాగుండేది, ఆడుండే చచ్చిపోయి ఉంటే బాగుండేది.
హల్లెలూయా. మేము ఐగుప్తులోనే చచ్చిపోయి ఉంటే బాగుండేది. తర్వాత ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఆ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్తా మాకు మేలు కాదా? ఎక్కడికి వెళ్తాం మేము మరలా? మేము ఎక్కడి నుండి వచ్చామో లోకంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక్కడ కష్టంగా ఉంది మాకు. ఎందుకంటే అందరూ వింటున్నారా? అందరూ ఆమేన్ చెప్పండి. ఏమి కష్టం అయ్యా వాళ్ళకంటే స్వాధీనపరచుకోవడం కష్టం. హల్లెలూయా. వాళ్ళు స్వాధీనపరచుకోవాలంటే వీళ్ళు ఏం చేయాలంటే యుద్ధం చేయాలి. ఈరోజు వాళ్ళకి యుద్ధం చేయడం కష్టంగా ఉంది. వాళ్ళు తమ శరీరంతో యుద్ధాలు చేయలేరు అక్కడ. హల్లెలూయా. మేము ఏం చేయాలా? మేము మరలా ఈజిప్ట్ దేశంలోకి వెళ్ళి అక్కడే చచ్చిపోయి ఉంటే బాగుండు, లోకంలోకి వెళ్ళి లోకంలోనే కలిసిపోయి ఉంటే బాగుండు. లేకపోతే కింద ఏమంటున్నాడు? అడేమంటున్నాడు కింద? నాయకుని ఒకని మేము ఐగుప్తుకి మరలా వెనక్కి వెళ్ళిపోయింటే మేము ఎక్కడిని ఏ సమస్యలో నుండి వచ్చామో ఆ సమస్యలోకి వెళ్ళిపోతే మరలా అక్కడే బాగుంది. మాకు బానిసత్వం బతికే బాగుంది అయ్యా. ఏది బాగుందంట? బానిస చేసి ఏంటి ఆ ఇటుకరాలు చేసే పనే బాగుంది మాకు. రోజు కొరడాలతో కొట్టించుకునే పనే బాగుంది మాకు అని ఈజిప్ట్లు అంటే, మేము మరలా ఆ పెంతెకోస్తులో ఉంటేనే బాగుంది, ఆ లోకమనే ఈజిప్ట్లో ఉంటేనే మాకు బాగుంది. ఇక్కడికి వచ్చి ఏందిరా ఈ పాట, రోజు పోరాడు 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 అంటున్నాడు. మా వల్ల కాడలేదు. అక్కడ ఉంటేనే మాకు బాగా హ్యాపీగా ఉంది. కనపడరు బయటికి, లోపల ఉంటుంది కొంతమందికి. పోరాడమంటుండు, ప్రార్థన చేయమంటున్నాడు, మోకాల ప్రార్థన చేయమంటున్నాడు, పోరాడమంటుండు. ఆయన అమాలేకులతో పోరాడమంటుండు, కానాన దేశంలో ఉన్న వాళ్ళతో పోరాడమంటుండు. ఏంద్రబ్బా ఈ తలకాయ నొప్పి? పెంతెకోస్తులో ఉంటే లోపలికి పోయి బయటకు వచ్చి సిగరెట్ తాగొచ్చు, లూథర్లో ఉంటే బయటికి పోయి లోపలికి వచ్చి గుట్క వేసుకొని గమ్మున కూర్చొని కూడా ఏమన్నాడు? సిగరెట్లు తాగి మందులు తాగి ఇష్టానుసారంగా జీవించి ప్రభురాత్రి భోజనం తీసుకున్న కూడా ఎవరేమన్నాడు? ఈ పాస్టర్ కూర్చుంటే తిడుతుండో, లేస్తే తిడుతుండో, బయటికి పోతే తిడుతుండో, నిద్రపోతే తిడు. మా చర్చిలో ఆడు ఫ్యాన్ కింద పండుకొని హాయిగా నిద్రపోతుంటే పాస్టర్ ఏమన్నాడు? ఎంత బాగుండు ఈ పాస్టర్ తిడుతుండో, ఏం పాస్టర్ అయినా, ఏం పాస్టర్ అయినా, ఏమి పాస్టర్ అయినా అని అనుకునే వాళ్ళు సంఘాలు లేకపోలేదు. నువ్వు పోరాడితేనే నువ్వు గెలుస్తావని దేవుడు చెప్తున్నాడు. నువ్వు పోరాడితేనే నీవు ఆ స్వాస్థ్యాన్ని పొందుకుంటావు. నువ్వు పోరాడుకుంటా స్వాస్థ్యం పొందుకోలేవయ్యో. హల్లెలూయా. మోషే ప్రయాణంలో వింటున్నారా? మోషే ప్రయాణంలో అందరూ ఒకేసారి రాలేదయ్యా. పోతా ఉంటే బిలాము వచ్చాడు, పోతా ఉంటే మోయాబీలు వచ్చారు, పోతా ఉంటే వ్యభిచార సంబంధమైన ఆత్మలు వచ్చినాయి. ఆమె ప్రయాణములో ఎన్ని వస్తూ ఉన్నాయి. కానీ మన ప్రయాణం అలా కాదు. అన్నీ కలిసి ఒకేసారి ఇచ్చేసి, అన్నీ కలిసి 1-2 కోట్లు. ఎన్ని? యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడినటువంటి 20 కోట్ల ఆత్మలు వదిలేశాడు ఆయన. వదిలాడా? చెప్పండి. వచ్చాడు, వచ్చి నిద్రపో రాజా అని దూతా ఉంటాయి పక్కన కూర్చొని. నిద్రపోనిస్తూ ఉంటాయి. నిద్రపోవాడిని గోడ కానుకొని నిద్రపోయేవాడు నిద్రపోతుంటాడు. ఇక్కడే ఉండి ఎక్కడో ఆలోచిస్తుంటాడు. లోపలికి తిరిగేవాడు బయటికి తిరిగేవాడు తిరుగుతూనే ఉంటాడు. హల్లెలూయా. కానీ దేవుని పిల్లలు, ఆసక్తి కలిగిన వాళ్ళు, కాలేబు లాంటి వాళ్ళు మాత్రం దేవునికి ఆమేన్ చెప్పుకుంటా వాక్యాన్ని వింటూ ఉంటారు. వింటున్నారా? హల్లెలూయా. దేవుని వాక్యం మనకి ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండాలంటే ఖచ్చితంగా మోకాలు వంగి ప్రార్థన చేస్తే నువ్వు దేవుని కోసం నిలబడతావు. నువ్వు ప్రార్థన చేయకపోతే అన్నాడు వాడు ఏమి చేయలేవు. నువ్వు వాడిని ఏమీ చేయలేము. మనం చెప్తున్నా
వాడు మనల్ని ఓడిస్తాడు. మనం వాడిని ఓడించాలంటే నువ్వు మోకాళ్ళ యుద్ధంలో ఉండాల్సిందే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడేమన్నాడు, మేము ఈజిప్ట్కి పోతాం, మాకు ఈజిప్ట్లోనే బాగుంది, సమస్తలోనే బాగుంది, లోకంలోనే బాగుంది, ఇదేమిరా మా బాధ అని ఏడుస్తుంటే అప్పుడు చెప్పేసాడట ఆయన. వాళ్ళందరూ మాట్లాడుకుంటారట, మనమందరము మోసే వద్దు కానీ మోసని తీసేద్దాం రా మనమా, పాస్టర్గా లేకుండా. మోసని పెట్టింది దేవుడు, వీడెవడు తీసేయడానికి? సార్, మోసని పెట్టింది ఎవరు? మోసే ప్రవక్తగా పెట్టి తల్లి గర్భంలో ఏర్పాటు చేసుకొని విమోచకుడిగా, క్రీస్తుకు సూచనగా, క్రీస్తులో జరిగిన కార్యాలన్నీ మోసేలో జరుగుతున్నాయి. ఈజిప్ట్ దేశంలో ఎలా క్రీస్తుని ఆ యొక్క హేరోదు కాలంలో ఎలా చంపడానికి వచ్చింది, ఇక్కడ క్రీస్తు కాలంలో జరిగిన మోసే కాలంలో కూడా అదే సూచనలు జరుగుతున్నాయి. ఆమేన్. ఇక్కడ మోసేని ఏర్పాటు చేసుకుంది దేవుడు, నియమించుకుంది దేవుడు, ప్రవక్తగా పెట్టింది దేవుడు. మోసే వద్దు కానీ మనకు నాయకుడుగా మనం ఒకరిని ఏర్పాటు చేసుకుందాం రా. నికోలైతే లేచిన పైకి సమస్తలు లేచినట్టుగా మనమే పాస్టర్ని పెట్టుకుందాం, మనం ఓట్లేద్దాం. మీరందరూ నేను చెప్పినోడు ఇద్దరు నిలబెడదాం, నేను చెప్పినోడికి మీరు ఓటు ఏంట్రా, నేను చెప్పినోడికి మీరు ఓటు ఏంట్రా, 2 గుంపులు ఓట్లు వేసుకుంటున్నారు. ఓట్లలో కానీ ఓడిపోతే వీళ్ళు వాడు కొట్టుకుంటారట్టే తెలుసా? సంవత్సరంలో నీకు తెలుసా, ఒక 4-5 సంవత్సరాలు కరోనాకు ముందు కొట్టుకొని ఒకటి మర్డర్ కూడా చేశాను సిఎస్ఐ చర్చిలో. ఏమి దరిద్రమురా దేవుని సంఘాలలో ఈ పని. ఏం బ్రదర్, దేవుని సంఘం దేవుడు కొట్టించుకుంటే మిగతా దెబ్బలన్నీ కూడా ఆయన వధువుగా ఉన్నవారు తన శరీరంలో పరిపూర్ణం చేయాల్సిందే. దయ్యము సంఘాల్లో ఏ విధంగా పనిచేస్తా కొట్టుకొని ఒక సంఘంలో సంఘ సభ్యుడు చంపేసేసి అటువంటి పరిస్థితిలో ఉంది ఈరోజు సంఘం. భ్రష్టత్వం సంభవించింది సంఘానికి. హల్లెలూయా. అందరూ వింటున్నారా? మీ అందరూ కూడా చూడాలా సంఘాల్లో జరుగుతున్న విషయాలన్నీ కూడా. నాయకుడిగా మనకి మోసే వద్దు, మనకి ఎవరు కావాలా? ఒకటి మనం ఏర్పాటు చేసి కింద చదవండి బ్రదర్, చదవండి. వారు మనము నాయకుడిని ఒకరిని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళుదామని ఒకరితో ఒకరు చెప్పుకొనగా, మనం ఒకరిని ఏర్పాటు చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోదాం? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పోదాం రా. యాడికి ముందుకు పోదాం కాదు, వెనక్కే పోదాం. ఎందుకంటే మనకు అనుకూలంగా లేదు కదా బోధ. హల్లెలూయా. వాళ్ళకి ఉన్నోళ్ళందరికీ అనుకూలంగా లేదు కదా బోధ. అందుకే అనుకూలమైన బోధ కూడా ఏర్పాటు చేసుకుంది. అందుకే కాలేబు ఈజిప్ట్ దాటాడు, ఈజిప్ట్ తర్వాత ఎర్ర సముద్రం దాటాడు, ఎర్ర సముద్రం తర్వాత అరణ్యం దాటాడు, అరణ్యం తర్వాత కాదేశు బర్నియా జడ్జిమెంట్ సీట్ అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా చదువుకున్నారు, అందరూ కూడా వారి శోభులు నేల రాలి. హల్లెలూయా. ఈజిప్ట్ నుంచి బయటికి రావడం, కాలేబు బయటికి రావడం, హల్లెలూయా, అదేమై ఉన్నదిరా అంటే ఒక విశ్వాసి బబులోను నుండి బయటికి రావడం అయినది. ఆమేన్. ఇప్పుడు ఆ బబులోను నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఈజిప్ట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలేబు ఏం చేస్తున్నాడంటే నీళ్ళ బాప్తీసం తీసుకుంటున్నాడు. అదే నీతీకరణ అయి ఉన్నది. ఆమేన్. నీతీకరణ తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే అరణ్యంలోకి వచ్చి బలులు అర్పిస్తాడు. అక్కడ రక్తము ద్వారా శుద్ధీకరణ జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. అదే జాన్ వెస్లీ కాలం అయి ఉన్నది. మొదటి నీతీకరణ కాలం అయి ఉన్నది, తర్వాత జాన్ వెస్లీ కాలం అయి ఉన్నది. ఆ తర్వాత కాదేశు బర్నబా దగ్గరికి వచ్చినప్పుడు సమస్యలు వచ్చాయి సంఘంలో. తమకిష్టం వచ్చిన మార్గంలో అందరూ కూడా వెళ్ళిపోయారు, నాయకులను ఏర్పరచుకున్నారు. పెంతెకొస్తు వారంలో పునరుద్ధరణ కాలం అయింది. ఇక యోర్దాను నుండి ఏం ప్రారంభమైంది? పంచుకోవడం ప్రారంభమైంది. ఏంది? భూభాగాన్ని. యోర్దానికి యువతల నుంచి పంచారో గుర్తుపెట్టుకో, బైబిల్లో చదువు ఒకసారి. యోర్దానికి యువతల నుంచే పంచడం ప్రారంభించారు. అక్కడే ఎఫెసు ప్రారంభమైంది, అక్కడే 7 ముద్రలు ప్రారంభమయ్యాయి, అక్కడే దేవుని యొక్క ఆత్మ ఎఫెసీ పత్రికకు సమాంతరంగా ఉన్న యెహోషువ పత్రిక, ఆ అడప్షన్ అనే వర్తమానంలో అంటున్నాడు, యెహోషువ గ్రంథము ఎఫెసీ పత్రికకు సమాంతరంగా ఉన్న పత్రిక. ఆమేన్. ఇప్పుడు అక్కడ నుండి యెహోషువ భూభాగాన్ని పంచిస్తా ఉన్నాడు. అందరూ వింటున్నారా? ఎప్పుడైతే పనిచేయడం ప్రారంభిస్తున్నాడు అప్పుడు ఎవరు వస్తున్నారు? ఇక్కడ కాలేబు వస్తున్నాడు.
అప్పటికి మోషే నిద్రించాడు. హల్లెలూయా. అయ్యా, నేను మోషే దగ్గర ఉన్నప్పుడు ఎలా నిండు మనసుతో ఉన్నానో ఇప్పుడు నువ్వు కూడా పాస్టర్ అయిపోయావు. నేను నీతో అప్పుడు ఎలా ఉన్నానో మోషతో ఇప్పుడు నీతో కూడా ఎలాగనే ఉంటున్నా మోషే గారి దగ్గర ఉన్నట్టుగానే. ఆమె ఇప్పుడు యెహోషువ అయిపోయాడు. మోషే పాస్టర్గా ఉన్నాడు. మోషే తర్వాత పాస్టర్ యెహోషువ అయిపోయాడు. హల్లెలూయా. యెహోషువతో పాటు ఉన్నటువంటి విశ్వాసిగా ఉన్న కాలేబు దేవుని యొక్క అంత్యకాల నిజమైన విశ్వాసకు సూచనగా ఇక్కడ విశ్వాసిగానే ఉన్నాడు ఆయన. ఆమేన్. అక్కడ ఒక మాట ఉంటాడు, చదవండి. ఎక్కడంటే యెహోషువ గ్రంథం, నేను ముగిస్తాను, ఒక 10 నిమిషాలు. చాలా అయిపోయింది టైము. చదవండి. ఎక్కడి నుంచి అంటే 14వ అధ్యాయము 6వ వచనం చదవండి బ్రదర్. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడైన యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో. బ్రదర్, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం అండి. ప్రైజ్ ది లార్డ్. కాలేబు అతనితో ఇలాగి మనవి చేశాడు యెహోషువ తోటి. ప్రైజ్ ది లార్డ్. నీవు ఎరుగుదువయ్యా యెహోషువ, కాదేశు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు అంటే పంపినప్పుడు 40 సంవత్సరాలు అంటే అంతకుముందు ఈజిప్ట్ దేశంలో 40 ఏళ్ళు మోషే వర్తమానాన్ని వింటూనే ఉన్నాడు ఆయన ఈజిప్ట్ దేశంలో. హల్లెలూయా. వింటున్నారా? ఈజిప్ట్ దేశంలో వాళ్ళ యాజకులు అందరూ చెప్తున్నప్పుడు 40 ఏళ్ళుగా ఆయన వింటా ఉన్నాడు. వీళ్ళ ప్రయాణం ఎన్ని సంవత్సరాలు? అరణ్యములో 40 ఏళ్ళు. హల్లెలూయా. కాబట్టి 40 ఏళ్ళు నేనేం చేశాను అంటున్నాడు అక్కడ. 40 ఏళ్ళు వాడను, నేను ఎవ్వరికి భయపడలేదు. కానాను దేశం ఎలా ఉందో చూసినట్టుగా అతనికి వర్తమానం మోషేకి నేను వర్తమానం తెచ్చాను. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కలవరజేయగా, నా సహోదరులు జనుల హృదయాలను భయపెట్టి కలవర చేశారు వాళ్ళు కలవరజేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. నా దేవుడైన యెహోవాను ఎలా అనుసరించానయ్యా? నిండు మనసుతో పూర్ణ మనసుతో కాలేబు దేవుణ్ణి వెంబడించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, మోషే వాగ్దానం చేశాడు, నాకు ప్రమాణం చేశాడు మోషే, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక గ్లోరీ నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకు నీ సంతానమునకు ఎల్లప్పుడూను స్వాస్థ్యముగా ఉండునని మోషే కాలేబుతో వాగ్దానం చేసి ప్రమాణం చేశాడు. ఆమేన్. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలు? 45. అది ఒక 40 సంవత్సరాలు, ఇది ఒక 45 సంవత్సరాలు. అర్థమైంది నేను చెప్పేది? ఆయనకి 40 సంవత్సరాలు అప్పుడు ప్రయాణం, అప్పుడు 40 సంవత్సరాలు అంటే ఈజిప్ట్లో 40 ఏళ్ళు ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఇప్పుడు ఇక్కడ దేవుణ్ణి అరణ్యంలో వెంబడించిన సంవత్సరాలు 45 అంటే మొత్తం ఎన్ని? 85 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. చదవండి బ్రదర్. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీల అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయనను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఆయన నన్ను సజీవుడుగా కాపాడాడు. ఇదిగో ఆమేన్. నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. అది ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సంవత్సరాలు కాలేబుకి? అది గుర్తుపెట్టుకు ఫస్ట్. ఎన్ని సంవత్సరాలు?
85 సంవత్సరాల వయస్సు అంటే గుర్తు పెట్టగట్టుంటారు. అది నోవాహు ముందు కాలం కాదయ్యో, నోవాహు తర్వాత కాలం అది. నోవాహు కాలం ముందు కాలంలో 1000 ఏళ్ళైనా కూడా కొంచెం ముసలోళ్ళలా కనపడతారు. 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 600 సంవత్సరాలు అట్లా ఉన్నా కూడా కొంచెం మంచి శక్తి బలము దేవుడు అప్పుడు ఇచ్చాడు. 1000 ఏళ్ళు ఇచ్చాడు వాళ్ళకి. మెతుషల 969 సంవత్సరాలు బతికంతా మంచి బలాన్ని ఇచ్చాడు ఆయన. ఎందుకంటే అంతకుముందు ఏం లేదు, ఉట్టి ఆకుకూరలే తినేవాళ్ళు. చెప్పు, ఏం తినేవాళ్ళు? ఆకుకూరలేనా? చదివంగా మనం ఆది కాండంలో, ఆకుపచ్చని కూర మొక్కలన్నీ మీకును మీ జంతువులకు మీ పక్షులకు ఆహారమగును అని ఆది కాండం 1వ అధ్యాయంలో అన్నాడు ఆయన. ఆమేన్. అందుకని ఎంతకాలం బెదింది ఆయుష్ కాలం అంటే దాదాపు 1000 సంవత్సరాలు. 969 చివరిది. హల్లెలూయా. మెతుషల వింటున్నారా? గట్టిగా మేము చెప్పారు. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అలా ఉన్న అప్పుడు అదైతే తర్వాత మీరు రక్తమును ఒలికించి, మీరు జంతువుల యొక్క రక్తమును ఒలికించి పవిత్రమైన వాటిని తినమని దేవుడు చెప్పిన తర్వాత ఆయుష్కాలం ఎంత వచ్చిందంటే 120 సంవత్సరాలు నోవా జలప్రలయం తర్వాత. ఆమేన్. ఇప్పుడు 120 సంవత్సరాలు అంటే ఇక బాగా చూడడానికి వృద్ధులుగానే కనపడతారు. ఆమేన్. వింటున్నారా? కానీ ఇప్పుడు ఇక్కడ కాలేబుకి ఎన్ని సంవత్సరాలట? 85 అంటే చూడడానికి బాగా మంచిగా తెల్ల ఎంటికలు వేసుకొని ఉండాలా లేదా? 85 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇప్పుడు 100 సంవత్సరాలు అనుకున్నా అంత లేదు, 40 ఈ కాలంలో దేవుడు ఇస్తే తప్ప పెరగాలి కానీ పెరగదు. వింటున్నారా? ఇప్పుడు ఇచ్చిన దేవుడు 40 సంవత్సరాలే. కీర్తన గ్రంథానికి వచ్చేసరికి మనుషుల ఆయుష్కాలము పరిమితి కలదు, 60 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. 70 లేదా 80 అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఆ 70, 80 కూడా ఆయాసము దుఃఖము మనోదుఃఖమే అన్నాడు. అనట్లేదా? ఆయాసం అంట, అమ్మ బీపీ, షుగరు, కొలెస్ట్రాలు. ఎందుకు వచ్చాయి ఇవన్నీ? ఎందుకు వచ్చాయి? నాన్ వెజ్ వల్ల. ఏది? మాంసాహారం వల్ల. రోగమంతా వచ్చింది మాంసాహారం వల్లే. హల్లెలూయా. రోగాలు వచ్చేది ఎందుకంటే రక్తము సంబంధమైనవి తింటే వస్తాయి. కానీ అంతకుముందు ఏమీ లేదు. అందుకే అప్పుడు 1000 సంవత్సరాలు. ఇప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తినడం వలన హైబ్రిడ్ ఫుడ్ అంతా కూడా జంక్ ఫుడ్. హల్లెలూయా. ఎట్లాంటిది? ఇప్పుడు 5 స్టార్ చికెన్ తినాలా, చికెన్ నూడిల్స్ తినాలా, ఇది తినాలా, అది తిని 20 ఏళ్ళు ఇక్కడ పట్టేసుకుని నడుస్తుంటాడు. కానీ ముసలోడు ఉంటాడు, 60 సంవత్సరాల ముసలోడు, వాడు సన్నగా ఉంటాడు. కరోనా నీకు వచ్చి చెప్ప, కరోనాలో 18 నుండి 30 సంవత్సరాల వయసులు చచ్చిపోయినరు. ముసలోళ్ళు చావాలా? తెలుసా సంగతి? ముసలోళ్ళు చావలే, వగిసోళ్ళు అందరూ ఫోటోలు ఏలబడుతున్నారు ఇంటి ముందు. హల్లెలూయా. వింటున్నారా? కారణం ఏంటంటే తినే తిండిని మనం ఏం చేయాలంటే వయసు పెరిగే కొద్దీ మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ పాస్టర్ ఒకసారి స్టార్ట్ అయింది, ఆడ ఆపుతాం మనమా? జరుగుతుంది యెహోవా ఈరే అంటే మనం ఏం చేయలేము, అంతే కదా? కానీ మన ఆరోగ్యం అనేది దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. కానీ సమయం వచ్చినప్పుడు దాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? అది యెహోషువ గ్రంథం అని అంటున్నాం. నాకు 85 సంవత్సరములు. చదువు బ్రదర్. నేనిప్పుడు 80 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినాడు. గమనించు, మోషే నన్ను కానాను దేశమును వేగుచూడడానికి పంపిన నాడు నాకెంత బలమో. ఎంత ఉందంట బలమా? నాకెంత బలమో. అబ్బో ఎంత బలమో! నేటి వరకు నాకంత బలము. నేడు కూడా అంతే బలం. 85 వచ్చినాక నాకు అంతే బలం ఉంది. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఎందు ఆసక్తి, దేవుని ఎందు పూర్ణ మనస్సు,
పూర్ణ హృదయము. అందుకే దేవుని ఆరాధన చేయాలి. ఎలాంటి వాళ్ళు చేయాలట? పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నన్ను మీరు సత్యముతో ఆత్మతో ఆరాధించాలి. హల్లెలూయా. ఇక్కడ పూర్ణ మనస్సు ఎవరికుందంటే కాలేబుకుంది. ఆమేన్. కాలేబుకు పూర్ణ మనసు ఉంది కాబట్టి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దానియేలు గ్రంథంలో నాన్ వెజ్ తిన్నోళ్ళేమో పనికిరాలా, వెజిటేరియన్ ఫుడ్ తిన్నోళ్ళేమో తేజమైన మొహాలు వేసుకొని ఉన్నారు రాజు ముందు, నెబుకద్నెజరు ముందు. అవునా సార్? అవునా కాదా? కాబట్టి దేన్నైనా సరే వాక్యమును బట్టి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు కానాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళినప్పుడు ఎంత బలమో, ఇప్పుడు కూడా 85 సంవత్సరాలప్పుడు అంతే బలం ఉంది నాకు. నేనేం ముసలోను కాదు, ఇప్పుడు కూడా యుద్ధం చేస్తాను. యెహోషువ, నేను యుద్ధం చేస్తానయ్యా. కానీ మోషే నాకు వాగ్దానం చేసి ప్రమాణం చేశాడు. ఆయన ఏమని? ఇదిగో నువ్వు ఏదైతే అడుగుతావో నీకు ఇచ్చేస్తాడు పో, అది నీకు నీ సంతానానికి ఇస్తాడు. హల్లెలూయా. ఆమేన్. అందరూ వింటున్నారా? నీకు నీ సంతానానికి ఇస్తాడని దేవుడు మోషే ద్వారా నాకు వాగ్దానం చేశాడు. కాబట్టి యెహోషువ నాకు అంటే అప్పుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువ అంటున్నాడు కాలేబుతోటి. ఏమంటున్నాడు? చదవండి, ముగిస్తాను నేను. యుద్ధము చేయుటకు గాని, ఏమంటాడు చూడు, యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచు దేవుని సన్నిధికి వచ్చుచు పోవుటకు ఉండుటకు గాని నాకెప్పటి ఎప్పటి వలే నాకు బలం ఉంది. ఎక్కడికి రావడానికి? చాలు బ్రదర్. ఏం చేయడానికి? యుద్ధము చేయడానికి కానీ దేవుని సన్నిధికి రావడానికి పోవడానికి కానీ అప్పుడెంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది. వింటున్నారా? అంటే కాలేబుకి పూర్ణ మనస్సు ఆ ఈజిప్ట్ దేశంలో ఎంత ఉన్నదో స్వాస్థాన్ని పొందుకునేటప్పుడు కూడా అంతే ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ కాలేబు ఎవరో కాదు కానీ అన్యజనుడైన వధువై ఉన్నది. హల్లెలూయా. అంటే ఇవ ప్రారంభంలో నీటి బాప్తిసం తీసుకునే రోజు ఎంత బలం ఉన్నదో, ఎంత మనస్సు ఉన్నదో, ఎలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉన్నదో, ఎత్తబాటప్పుడు కూడా అలాగనే ఉంటుంది. హల్లెలూయా. వింటున్నారా? నీ సొంత సంఘములో కాపరి చెప్పినా అదే బలం ఉంటుంది, వేరే కాపరి వచ్చి చెప్పినా కూడా అదే బలం ఉంటుంది. వింటున్నారా? అర్థమైంది నేను చెప్పేది? హల్లెలూయా. మోషే చెప్తుంటే యెహోషువ కాలేబులు ముందు కూర్చొని ఆమేన్ ఆమేన్ అంటున్నారు. మోషే వెళ్ళిపోయినాక యెహోషువ పాస్టర్ అయిపోయాడు. ఇక పక్కన కూర్చున్న పాస్టర్ వచ్చి ఇక్కడ వచ్చి వాక్యం చెప్తా ఉంటే కాలేబు మళ్ళీ అక్కడే కూర్చున్నామంటున్నాడు. మళ్ళీ మోషేకి ఎంత గట్టిగా బలంగా ఆమేన్ చెప్పాడు, యెహోషువ చెప్తే కూడా ఆమేన్ అంటున్నాడు. హల్లెలూయా. అని అర్థమైంది నేను చెప్పేది? ఆయన చెప్పినప్పుడు ఎలా ఆమేన్ అంటున్నాడు, యెహోషువ మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కూడా ఇక్కడ కూడా అది ఆ గట్టిగా ఆమేన్లు అంటున్నాడు. హల్లెలూయా. కానీ కొంతమంది సంఘాల్లో ఉంటారు, సొంత కాపరి చెప్తే ఆమేన్ ఆమేన్. కోడి రెక్క ఎత్తినట్టు. కోడి ఎంత ఎత్తింది రెక్క చెప్పు? ఎంత ఉంటుంది? దానికి ఎంత ఉంటుంది? ఆమేన్ ఆమేన్ అంట. కానీ ఫేమస్ పాస్టర్ ఎవరన్నా వచ్చి కేకలు వేసాడు అనుకో, ఆమేన్ పక్షిరాజు రెక్కలు వేసాడు. కానీ సొంత కాపరి చెప్తే ఇప్పుడు మాత్రం ఆమేన్ ఆమేన్ రాదు, నోరు రాదు. బయట నుంచి వచ్చే కాపరి చెప్తే కాదు, ఆయన చెప్పినా ఈయన చెప్పినా అదే వాక్యంలోని స్వరమే. హల్లెలూయా. నీ రెక్కలు పక్షిరాజు రెక్కల్లాగా అప్పుడు లేయాలి, ఇప్పుడు లేయాలా. అప్పుడు ఎలా ఆసక్తి ఉన్నదో ఇప్పుడు కూడా అదే ఆసక్తి ఉండాలా. హల్లెలూయా. నీకు 40లో ఎంత ఆసక్తి ఉన్నదో 85లో కూడా నీకు అదే ఆసక్తి ఉండాలా. ప్రారంభంలో ఏ ఆసక్తి ఉన్నదో ముగింపులో కూడా నీకు అదే ఆసక్తి ఉండాలా. హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకునే కాలం. అర్థమవుతుందా? సంఘానికి వచ్చేది ఎందుకు అనుకుంటున్నావు? సంఘానికి వచ్చేది ఎందుకు చెప్పండి సార్? నేను వాక్యం వెళ్ళిపోయానుగా. సంఘానికి వచ్చేది ఎందుకు? ఆ రోజు యెహోషువ క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే విశ్వాసి వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. అవునా? హల్లెలూయా.
ఇప్పుడు యెహోషువ ఎలా ఉన్నాడు, క్రీస్తు ఎలా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మొదటగా ఆ యొక్క ప్రవక్తలో ఉండి మాట్లాడాడు. ఆమేన్. ఇప్పుడు ప్రవక్తలో ఉన్న ఆయన నీ సొంత కాపురిలో ఉండి మాట్లాడుతున్నప్పుడు ఎదురు కూర్చుని నువ్వు ఆమేన్ చెప్తున్నట్టు ఆ వాక్యము ద్వారా నువ్వేం చేస్తున్నట్టు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. వింటున్నారా? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. పరిశుద్ధాత్మ రిలీజ్ అవుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకము అక్కడ నుండి వస్తున్నప్పుడు నువ్వు ఆమెను చెప్పకుండా నిద్రపోతా, లోపలికి బయటికి తిరుగుతా, గోడ కానుకొని నిద్రపోతా, కిటికీ సందులో నుండి బయటికి లోపలికి తొంగు చూసుకుంటా, లేకపోతే తలకాయ ఉంచుకొని ఉన్నావు అనుకో, అది వాస్తవం. అది హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడట, వచ్చి పరిశుద్ధాత్మ ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు సిద్ధపడండి అని స్వరం వినపడంగానే వాళ్ళందరూ కూడా కురికి నిద్రపోతున్నారు, బుద్ధి లేని కనికలు. మిగతా వాళ్ళందరూ అలర్ట్ అయిపోయారు, పరిశుద్ధాత్మ పొందుకొని వాళ్ళు నిద్రపోతారు. అయిపోయినాక లేచి పరిశుద్ధాత్మ చెయ్యవా ఏం చెప్పాడు అనేది చెప్పాడులేవా, అయిపోయాయి వాక్యం. ఈనింది లేదు, పొందుకుంది లేదు. కొంచెం నొప్పిగానే ఉంటాయి మాటలు, నీ మంచి కోసమే. హల్లెలూయా. నిద్రించుచున్నవారన్నాడు, నిద్రించుచున్నవారన్నాడు. నీ ఆత్మను గురించి నీకు ఆసక్తి ఉండాలి. హల్లెలూయా. నీకు 40లో ఏ ఆసక్తి ఉన్నదో 85లో కూడా నీకు అదే ఆసక్తి ఉండాలి. ప్రారంభంలో ఏ ఆసక్తి ఉన్నదో నీకు అదే ఆసక్తి ఉండాలి. ఎత్తబాటు వరకు కూడా నీకు అదే ఆసక్తి ఉండాలి. వాక్యం కొరకు నిలబడాలయా. హల్లెలూయా. వాక్యం కొరకు నిలబడినప్పుడే పౌరుషంగా దేవుడు ఏమంటాడు తెలుసా? ద్వితీయోపదేశంలో నేను రోషము గల దేవుడును అంటాడు. అన్నాడా? హల్లెలూయా. దేవుడు నేను రోషం గల దేవుడు అంటే ఏలియా కొండపై నిలబడి నేను కూడా రోషం గలవాడిని నిలబడి అన్నాడు. ఎవరు? యెహోషువ. ఏలియా అన్నాడా? ఇప్పుడు ఆయన పిల్లలు కూడా రోషముగా ఉండాలా దేవుని కొరకు జీవించడానికి. హల్లెలూయా. దేవుని కొరకు జీవించడానికి రోషం, కానీ పక్కోల మీద రోషాలొద్దు, కోపాలొద్దు, ద్వేషాలొద్దు, పగలొద్దు. మనం ద్వేషించబడ్డానికి దేవుడు మనల్ని సృజించలేదు. హల్లెలూయా. వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు యెహోషువ అయి ఉన్నాడు, ఆ కాలేబు నువ్వు అయి ఉన్నావు. కాబట్టి నీకు ఈరోజు దేవుడు ఏమి ఇస్తా ఉన్నాడు? అక్కడ నాకు ఏం కావాలంట? చదువు. ఇప్పుడు 15వ అధ్యాయం చదువు, ముగిస్తాను నేను. ఏంది పాస్టర్ గారు ముగిస్తానన్న 1:30 అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలు ఇండయ్యా, తప్పదు, ఏం చేద్దాం. 15వ అధ్యాయం మీరు ఎక్కడ చదువుతారంటే 15వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణము ఇచ్చెను. అది హెబ్రోను. హెబ్రోను. వింటున్నారా? హెబ్రోను అంటే అర్థం ఏంటంటే సహవాసము. ఆమేన్. హెబ్రోను అంటే అర్థం ఏంటంటే సహవాసము. హెబ్రోను అనబడే పట్టణం ఏంటంటే అదొక పర్వతము. వింటున్నారా? హెబ్రోను అనబడేది ఏంది? ఒక పర్వతం. హల్లెలూయా. అది పొందుకోవాలంటే అక్కడ పొందుకోగానే పొంగల్ని ఆయనకి ఇచ్చారు. అయ్యా కాలేబు రానైనా అని చేతులు అయితే ఇయ్యరు. అక్కడ ఈయన ఏం చేయాలంటే అక్కడ 3 శత్రువులు ఉన్నారు. ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? 3 శత్రువులు. ఎవరు ఆ 3 శత్రువులు? కింద చదువు, 14వ వచనం చదువు. కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన షెషయి, అహిమాను, తల్మయి అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును ఆ హెబ్రోనును స్వాధీనపరచుకొనెను. ఆమేన్.
దాన్ని స్వాధీనపరచుకోవాలంటే ఏం చేయాలా? 3 శత్రువులను చంపాలా, 3 శత్రువులను ఎల్లగొట్టాలా. అందరూ వింటున్నారా? అందరూ నా తడి చూడాలా. హల్లెలూయా. ఎవరిని ఎల్లగొట్టాలా? 3 శత్రువులను ఎల్లగొట్టాలా. హల్లెలూయా. ఆ 3 శత్రువులను వెళ్ళగొట్టాలంటే ఇప్పుడు ఇక్కడ కాలేబు వెళ్ళి యుద్ధం చేయాలి. ఆమేన్. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే తల్మయి, శశయి, మహిమాను అనబడే 3 శత్రువులను వెలగొట్టాల. ఆమేన్. ఇప్పుడు కాలేబుగా ఉన్న నీవు ఆ పర్వత ప్రాంతమైన నీ స్వాస్థ్యమును నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు కూడా 3 శత్రువుల్ని చంపి వెళ్ళగొట్టాలి, తరిమేయాల. హల్లెలూయా. ఆ 3 ఎవరు అంటే శరీరాశ, నేత్రాశ, జీవబడము. ప్రారంభంలో పాపానికి కారణం ఏంటంటే అదే శరీరాశ. ఆదమ అవ్వ దగ్గరికి వచ్చింది ఏంది? అవ్వ దగ్గరికి వచ్చింది ఏంది? చెప్పండి. శరీరాశ, నేత్రాశ, జీవబడము. శరీరాశను చూపించాడు శ్రీమతిగా ఆదాము గారికి. హల్లెలూయా. రెండోది నేత్రాశ చూపించాడు, రమ్యముగా ఉన్నది చూపునకు, చూడండి అవ్వగారు చూపించాడు. మూడోది గర్వము, జీవపడము. ఆశ జీవపడము అంటే అన్ని నాకు కావాలి కోరిక. హల్లెలూయా. మీరు దేవదూతల వలె అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారంటే వీళ్ళు దేవుళ్ళే ఆల్రెడీ. ఆమేన్. హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపడము పడిపోయింది. పడిపోయింది, కింద పడిపోయింది. మరలా రెండోసారి మొదటి ఆదాము చేయలేని పని క్రీస్తు వచ్చి చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి చూపిస్తున్నాడు శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఈ లోక రాజ్యములని నాయే. ఎవరియే? లూసిఫరియనా? ఇప్పుడు కూడా లూసిఫరియనా? చెప్పండి సార్. ఇప్పుడు కూడా శరీరాశ వాడిదే, నేత్రాశ వాడిదే, జీవపడమము వాడిదే. యేసు దగ్గరికి ఎన్ని నీకు ఇచ్చేస్తా, నా మొక్కు, నాకు ఆరాధన చేయి. ఇప్పుడు వధువు దగ్గరికి కూడా వచ్చి ఏం చేస్తాడు? నీకు హెబ్రోను కావాలంటే ఈ 3 తీసుకో, ఈ 3 నువ్వు లోబడు, నేను నీకు ఇచ్చేస్తా అంటే నువ్వేమనాలా? సాతానా ఇక్కడి నుంచి పోరా అంటే పోడవుడు. హల్లెలూయా. ఎల్లగొట్టాలండి. ఆమేన్. ఏం చేయాలి సార్? ఎల్లగొట్టాలంటే పోరా అంటే పోడోడు. మోకాల మీద కూర్చొని పోరా అంటే పోతాడు. మోకాల మీద కూర్చొని పోతాడు, ప్రార్థన చేస్తే పోతాడు. వింటున్నారా? ప్రార్థన చేయాలయ్యా. మోకాల మీద కూర్చొని ప్రార్థన చేస్తే నీలో ఉన్న శరీరాశ, నీలో ఉన్న నేత్రాశ, నీలో ఉన్న జీవబడమం పోయితే నువ్వేం చెప్పడు? ఏం స్వాధీనపరుచుకుంటావు? హెబ్రోను స్వాధీనపరుచుకుంటావు. ఏదా హెబ్రోను? ఇప్పుడు హెబ్రోను పర్వతమైంది, ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం. పర్వతమేనా అది? పిరమిడ్ పర్వతమేనా? ఆమేన్. ఆ పిరమిడ్ పర్వతాన్ని నువ్వు ఈ 3 పోగొట్టుకుంటేనే పొందుకుంటావు. ఈ 3 బాగపోతే ఒక పరిపూర్ణ మానవుని స్వరూప వాగ్దానం నీకు రాలేదు, సహవాసం నీకు రాలేదు, ఎత్తబాటు నీకు రాలేదు. హల్లెలూయా. అందరికి అర్థమైందా? ఆ కాలేబు అలా పొందుకున్నాడు. ఈ కాలేబైన దేవుని యొక్క నిజ విశ్వాసి అందరికి అర్థమైందండి? కాబట్టి నువ్వు ఖచ్చితంగా 3టితో పోరాడాల్సిందే. ఈ శరీరం నందు శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఇవేవి 3 కూడా తండ్రి నుండి పుట్టినవి. దేవుని పిల్లల్లో కూడా ఇవి ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయాలా? మోకాళ్ళలో ప్రార్థన చేస్తే పక్కన దేవుడు యెహోషువగా నిలబడి వాడిని ఎలగొడతాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మొదటి నిర్గమములో అన్యుడైన నిజ విశ్వాసి పొందినటువంటి స్వాస్థ్యము హెబ్రోను అయితే, 3వ నిర్గమములో అన్యుడైన వధువు పొందిన స్వాస్థ్యము ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం. హల్లెలూయా. ఇప్పుడు అది పొందుకున్నప్పుడు దినదినములకి ఎదుగుతూనే ఉంటావు. ఒకరోజు సియోన్లో ఉంటావు. హల్లెలూయా. నీకే కాదు, నీకు నీ సంతానమునికి ఇచ్చేస్తాను. అవునా కదా సార్? మనకిచ్చింది ప్రారంభం ఎక్కడ ప్రారంభమైందంటే, మనకు ప్రారంభం ఎక్కడంటే
ఇక్కడ ఇజ్రాయిల్ అందరికీ ఆ జాతరలు ఇచ్చేటప్పుడు మనకి ఎక్కడ ప్రారంభమైందంటే 2:38 దగ్గర అపోస్తల కార్యంలో ప్రారంభమైంది. నీతికరణతో ప్రారంభమైంది. అవునా? నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ. అందరు వింటున్నారా? ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా ఆశీర్వదించును గాక.